రామ్ చరణ్ గారు ఇప్పుడు కొత్తగా బుచ్చిబాబు సేన డైరెక్షన్లో ఒక మూవీలో నటిస్తున్నారు. అయితే ఈ మూవీని ప్రస్తుతం RC16 అని పిలుస్తున్నారు. అయితే రామ్ చరణ్ గారు ఈ RC16 మూవీకి ముందు లాస్ట్ యాక్ట్ చేసిన మూవీ గేమ్ చేంజర్. అయితే ఈ గేమ్ చేంజర్ మూవీ ఈ మధ్య మంచి హై ఎక్స్పెక్టేషన్స్తో రిలీజ్ అయింది. అయితే గేమ్ చేంజర్ మూవీ రిలీజ్ అయ్యి మంచి హిట్ అయింది. అయితే గేమ్ చేంజర్ మూవీతో రామ్ చరణ్ గారికి ఒక మంచి హిట్ కూడా వచ్చింది. అయితే రామ్ చరణ్ గారు ఈ గేమ్ చేంజర్ మూవీ రిలీజ్ తర్వాత కాస్త టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఈ RC16 మూవీలో యాక్ట్ చేస్తున్నారు రామ్ చరణ్ గారు. చూడాలి రామ్ చరణ్ గారికి ఈ RC16 మూవీతో కూడా ఇంకొక మంచి హిట్ తనకి వస్తుందా లేదా అనేది మనం ఈ RC16 మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే రామ్ చరణ్ గారు మాత్రం చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఈ RC16 మూవీ చాలా పెద్ద హిట్ అవుతుంది అని అంటున్నారు రామ్ చరణ్ గారు. చూడాలి RC16 మూవీ రిలీజ్ తర్వాత రామ్ చరణ్ గారికి ఈ మూవీతో ఒక మంచి హిట్ తనకి వస్తుందా లేదా అనేది మనం ఈ RC16 మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే RC16 మూవీని డైరెక్ట్ చేస్తుంది బుచ్చిబాబు సేన. ఇంకా ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ AR రెహమాన్. అలానే ఈ మూవీని ప్రొడ్యూస్ చేస్తుంది నవీన్ యర్నేని ఇంకా వై రవిశంకర్. అలానే ఈ మూవీలో మెయిన్ లీడ్ యాక్టర్స్గా యాక్ట్ చేస్తుంది రామ్ చరణ్, జాహ్నవి కపూర్ ఇంకా చాలామంది యాక్టర్లు ఉన్నారు. అయితే RC16 మూవీని డైరెక్ట్ చేస్తున్నారు బుచ్చిబాబు సేన గారు. అయితే బుచ్చిబాబు సేన గారు ఈ RC16 మూవీకి ముందు లాస్ట్ డైరెక్ట్ చేసిన మూవీ ఉప్పెన. అయితే ఉప్పెన మూవీ రిలీజ్ అయ్యి 4 years అయిపోయింది. అయితే ఉప్పెన మూవీ రిలీజ్ అయ్యి చాలా పెద్ద హిట్ అయింది. అయితే ఉప్పెన మూవీతో బుచ్చిబాబు సేన గారికి ఒక మంచి హిట్ వచ్చింది. అయితే బుచ్చిబాబు సేన గారు ఉప్పెన మూవీ రిలీజ్ తర్వాత 4 years టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ రామ్ చరణ్ గారితో ఈ RC16 మూవీని డైరెక్ట్ చేస్తున్నారు బుచ్చిబాబు సేన గారు. చూడాలి బుచ్చిబాబు సేన గారికి ఈ RC16 మూవీతో కూడా ఇంకొక మంచి హిట్ తనకి వస్తుందా లేదా అనేది మనం ఈ RC16 మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే బుచ్చిబాబు సేన గారు మాత్రం చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఈ RC16 మూవీ చాలా పెద్ద హిట్ అవుతుంది అని అంటున్నారు బుచ్చిబాబు సేన గారు. చూడాలి బుచ్చిబాబు సేన గారికి ఈ RC16 మూవీతో కూడా ఇంకొక మంచి హిట్ తనకి వస్తుందా లేదా అనేది మనం ఈ RC16 మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అలానే ఈ RC16 మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ AR రెహమాన్. అయితే ఈ RC16 మూవీకి ముందు AR రెహమాన్ గారు లాస్ట్ మ్యూజిక్ అందించిన మూవీ చావా. అయితే ఈ చావా మూవీ ఈ మధ్య రిలీజ్ అయింది. అయితే చావా మూవీ రిలీజ్ అయ్యి చాలా పెద్ద హిట్ అయింది. అయితే చావా మూవీతో AR రెహమాన్ గారికి ఒక మంచి హిట్ వచ్చింది. అయితే AR రెహమాన్ గారు చావా మూవీ రిలీజ్ తర్వాత కాస్త టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఈ RC16 మూవీకి మ్యూజిక్ అందిస్తున్నారు AR రెహమాన్ గారు. చూడాలి AR రెహమాన్ గారికి ఈ RC16 మూవీతో కూడా తనకి ఇంకొక మంచి హిట్ వస్తుందా లేదా అనేది మనం ఈ RC16 మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అలానే RC16 మూవీని ప్రొడ్యూస్ చేస్తుంది నవీన్ యర్నేని ఇంకా వై రవిశంకర్. అయితే ఈ RC16 మూవీకి ముందు నవీన్ యర్నేని ఇంకా వై రవిశంకర్ గారు లాస్ట్ ప్రొడ్యూస్ చేసిన మూవీ పుష్ప 2. అయితే ఈ పుష్ప 2 మూవీ ఈ మధ్య రిలీజ్ అయింది. అయితే పుష్ప 2 మూవీ రిలీజ్ అయ్యి చాలా పెద్ద హిట్ అయింది. అయితే పుష్ప 2 మూవీతో నవీన్ యర్నేని ఇంకా వై రవిశంకర్ గారికి చాలా పెద్ద హిట్ వచ్చింది. అయితే పుష్ప 2 మూవీ రిలీజ్ తర్వాత నవీన్ యర్నేని ఇంకా వై రవిశంకర్ గారు కాస్త టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఈ RC16 మూవీని ప్రొడ్యూస్ చేస్తున్నారు. చూడాలి నవీన్ యర్నేని ఇంకా వై రవిశంకర్ గారికి ఈ RC16 మూవీతో కూడా ఇంకొక మంచి హిట్ తనకి వస్తుందా లేదా అనేది మనం ఈ RC16 మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే నవీన్ యర్నేని ఇంకా వై రవిశంకర్ గారు మాత్రం చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఈ RC16 మూవీ చాలా పెద్ద హిట్ అవుతుంది అని అంటున్నారు నవీన్ యర్నేని ఇంకా వై రవిశంకర్ గారు. చూడాలి RC16 మూవీ రిలీజ్ తర్వాత నవీన్ యర్నేని ఇంకా వై రవిశంకర్ గారికి ఇంకొక మంచి హిట్ వస్తుందా లేదా అనేది మనం ఈ RC16 మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే ఈ RC16 మూవీలో హీరోయిన్గా యాక్ట్ చేస్తున్నారు జాహ్నవి కపూర్ గారు. అయితే జాహ్నవి కపూర్ గారు ఈ RC16 మూవీకి ముందు లాస్ట్ యాక్ట్ చేసిన మూవీ దేవరా. అయితే ఈ దేవరా మూవీ ఈ మధ్య రిలీజ్ అయింది.
అయితే దేవరా మూవీ రిలీజ్ అయ్యి చాలా పెద్ద హిట్ అయింది. అయితే దేవరా మూవీతో జాహ్నవి కపూర్ గారికి ఒక మంచి హిట్ కూడా వచ్చింది. అయితే జాహ్నవి కపూర్ గారు దేవరా మూవీ రిలీజ్ తర్వాత కాస్త టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ రామ్ చరణ్ గారితో ఈ RC16 మూవీలో యాక్ట్ చేస్తున్నారు జాహ్నవి కపూర్ గారు. చూడాలి జాహ్నవి కపూర్ గారికి ఈ RC16 మూవీతో కూడా తెలుగులో తనకి ఇంకొక మంచి హిట్ వస్తుందా లేదా అనేది మనం ఈ RC16 మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే జాహ్నవి కపూర్ గారు మాత్రం చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఈ RC16 మూవీ చాలా పెద్ద హిట్ అవుతుంది. ఈ RC16 మూవీ రిలీజ్ తర్వాత నాకు ఇంకా మంచి మూవీ ఆఫర్లు వస్తాయి అని అంటున్నారు జాహ్నవి కపూర్ గారు. చూడాలి RC16 మూవీ రిలీజ్ తర్వాత జాహ్నవి కపూర్ గారికి ఇంకా మంచి మూవీ ఆఫర్లు వస్తాయా రావా అనేది మనం ఈ RC16 మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే ఈ RC16 మూవీ మెయిన్ స్టోరీ లైన్ వచ్చేసి ఇది ఒక స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్ మూవీ. అయితే ఈ మూవీ మొత్తం విలేజ్ సెటప్లో ఉంటుంది అని అంటున్నారు మూవీ టీమ్. అయితే ఈ RC16 మూవీ చాలా పెద్ద హిట్ అవుతుంది అని కాన్ఫిడెంట్గా ఉన్నారు మూవీ టీమ్. చూడాలి RC16 మూవీ రిలీజ్ అయ్యాక మంచి హిట్ అవుతుందా లేదా అనేది మనం ఈ RC16 మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే RC16 మూవీ టీం మాత్రం చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఈ RC16 మూవీ చాలా పెద్ద హిట్ అవుతుంది అని అంటున్నారు మూవీ టీం. అయితే ప్రస్తుతం RC16 మూవీ టీం షూటింగ్ని ప్రారంభించింది. అయితే ఈ RC16 మూవీని 2026 ఎండింగ్లో రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు మూవీ టీం. చూడాలి RC16 మూవీ రిలీజ్ అయ్యాక మంచి హిట్ అవుతుందా లేదా అనేది. అలానే RC16 మూవీతో రామ్ చరణ్ గారికి ఇంకా జాహ్నవి కపూర్ గారికి ఈ RC16 మూవీతో ఒక మంచి హిట్ వస్తుందా లేదా అనేది మనం ఈ RC16 మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఇలాంటి మూవీ అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.